హరే కృష్ణ పిల్లలు, ఏం చెప్పుకుంటాం మనం ఈరోజు? యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ చెప్పుకుందామా? అంటే మొక్కల వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం, సరేనా? మనకి ఈవీఎస్లో ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి. ఇదిగో ట్రీ కనిపిస్తుంది అందరికీ. ఈ ట్రీ నుంచి మనకి ఏంటేంటి లభిస్తాయో మొత్తం ఈ పిక్చర్లో చూపించారు కదా. అయితే చూడండి, ఇవన్నిటికీ కూడా మనం కూడా ఒక టీఎల్ఎం తయారు చేసాము. దాని గురించి మనం చెప్పుకుందాం. ప్లాంట్స్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్. ఈ మొక్కలే మనకి ప్రకృతి ఇచ్చిన వరం లాంటివి అన్నమాట. మొక్కల నుండి ఎన్నో మనకి లభిస్తున్నాయి కదా. ఏంటేంటి లభిస్తున్నాయో ఒకసారి మనం చూద్దాం. అయితే చెట్ల నుంచి మనకి ఏమేమి లభిస్తాయో ఒకసారి చూద్దామా పిల్లలు? చూడండి, ఇక్కడ ఒక పోస్టర్లో సేవ్ ట్రీస్ అని ఉంది కదా. సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్. ఇప్పుడు చెట్ల నుంచి మనకి ఏమేమి లభిస్తాయో ఒకసారి చూద్దాం. ఏంటుంది చూడండి, ఫస్ట్ పిక్చర్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా. ఇవి మనకి చెట్ల నుండి లభిస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముంది? క్లాత్స్, పేపరు, రబ్బరు, ఇవన్నీ కూడా మనకి చెట్ల నుండే వస్తాయన్నమాట కదా. ఇగో బుక్ ఉంది, అందుకే యూనిఫామ్ పెట్టాము, క్లాత్ పెట్టాం. నెక్స్ట్ చూడండి, ఇంకా ఏమొస్తుంది? చెట్ల నుండే మనకి రైన్ అనేది లభిస్తుంది కదా. ఎక్కువ మొక్కలు ఉంటే మనకి వర్షాలు బాగా పడతాయి. ఒకవేళ మొక్కలు మనం నరికేసామనుకోండి, మనకి కరువు ఏర్పడుతుంది అన్నమాట, వర్షాలు పడవు. నెక్స్ట్ చూడండి, ఫుడ్ గ్రెయిన్స్ కూడా మనకి మొక్కల నుండే లభిస్తాయి. చూడండి, మినపప్పు కదా, పప్పు ధాన్యాలు, గోధుమలు, వరి, ఇవన్నీ కూడా బియ్యం బస్తాలు. ఇప్పుడు ఇందులో ఉండే ఫుడ్ అంతా కూడా మనకి మొక్కల నుండే వస్తుంది. నెక్స్ట్ చూడండి, మెడిసిన్స్ కూడా మనకి మొక్కల వల్ల లభిస్తాయి, తయారవుతాయి కదా. ఆమ్లా, యూకలిప్టస్, నెక్స్ట్ తులసి, పుదీనా, ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్. నీమ్ కదా, ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉండేవి. తర్వాత స్పైసెస్. ఈ స్పైసెస్ చూడండి, మనకి రకరకాలు లవంగాలు, యాలకులు, ఇవన్నీ కూడా మసాలా దినుసులు అన్నీ కూడా మనకి మొక్కల నుండే లభిస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, మనకి షెల్టర్ ఇస్తుంది జంతువులకి, పక్షులకి, రకరకాల కీటకాలకి షెల్టర్ ఇస్తుంది అన్నమాట మొక్క. ఇంకా మనకి ఫర్నిచర్ కూడా అందిస్తుంది. చూడండి, ఒక హౌస్ తయారవ్వాలంటే మనకి వుడ్ ఉండాలని చెప్పుకున్నాం కదా. మరి లాగ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది వంట చెరుకుగా కూడా మనకి మొక్కలే ఉపయోగపడుతున్నాయి కదా. తర్వాత మనకి ఎన్నో రకరకాల ఫ్లవర్స్ కూడా చెట్లు ఇస్తాయి. ఇందులో కొన్ని ఉన్నాయి కానీ ఇంకా చాలా ఉపయోగాలు మనకి మొక్కల వల్ల ఉన్నాయి కదా. ఏంటి చెప్పు హర్ష, నువ్వు ఒకటి. మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ను చెట్లు పీల్చుకొని ప్రాణవాయువైన ఆక్సిజన్ మనకి ఇస్తాయి. వెరీ గుడ్ కదా. మనకి ఆక్సిజన్ ఎక్కువ కావాలి అంటే, మనం జీవించాలంటే మనకి చెట్లు అవసరం. చెప్పమ్మా ఇంకా ఏదైనా. పెద్ద మొక్కల వేళ్ళు భూమి లోపల చొచ్చుకొని అయినా నేల కోతకు గురి కాకుండా కాపాడుతాయి. వెరీ గుడ్. మొక్కల వేళ్ళు, పెద్ద పెద్ద చెట్లు చూడండి, ఇలాంటి చెట్లు వేళ్ళు భూమి లోపల చొచ్చుకొని పోయి భూమిని గట్టిగా ఉంచి నేల కోతకి గురి కాకుండా కాపాడుతాయి కదా. మొక్కల్ని నరికేస్తే ఏమవుతుందమ్మా? మానవాళి మనుగడకే ముప్పు. అంటే మనమే, మనుషులకే ముప్పు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? మొక్కల్ని సంరక్షించాలి. అందుకే మనం సేవ్ ద ట్రీస్ అని పెట్టాం కదా. మనం మొక్కల్ని రక్షించాలి, భూమిని కూడా రక్షించుకోవాలి. ఇది ఎవరి బాధ్యత? ఇది మనందరి బాధ్యత కదా. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చెప్పారు.